ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాపై 3 వన్డేల సిరీస్లో టీమిండియా ఈ యొక్క సిరీస్ని ఆస్ట్రేలియాకు అప్పచెప్పని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలో రెండో మ్యాచ్ ఓటమి అనంతరం చాలామంది ఫ్యాన్స్ నుంచి అదేవిధంగా క్రికెట్ దిగ్గజాల నుంచి విమర్శలు పాలవుతున్నారు టీమిండియా. ఇక ఈ క్రమంలో మన మాజీ కెప్టెన్, మన ఛాంపియన్ ప్లేయర్ అయినటువంటి రోహిత్ శర్మ ఫీల్డ్లో కొంతమందికి సూచనలు ఇస్తున్నటువంటి వీడియో ఇప్పుడు బాగా వైరల్ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే అయితే బౌలింగ్ చేస్తున్నటువంటి క్రమంలో ఇటు హర్షదీప్ అదేవిధంగా శుభ్మన్ గిల్ కెప్టెన్ ఇద్దరిని కూడా పిలిచి మంచి గట్టినే వార్నింగ్ ఇచ్చాడట. అయితే శుభ్మన్ గిల్ మాత్రం ఎక్కడ కూడా కనీసం పడుచుకోకుండా మొహమ్మద్ చాటేసుకుంటూ పోయాడట. అయితే ఈ యొక్క వీడియో ఇప్పుడు బాగా వైరల్ అని చెప్పుకోవచ్చు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఆటగానటువంటి మన రోహిత్ శర్మ ఈ విధంగా బౌలర్కి సూచనలు ఇస్తుంటే పడుచుకోపోవడం, అందుకే టీమిండియా ఓడిపోయిందని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు. వాస్తవానికి మన రోహిత్ శర్మ తన యొక్క వ్యూహాలు కరెక్ట్గా అమలు చేస్తే 264 రన్స్ తప్పకుండా విజయం సాధించేదే. ఒక దశలో 4 వికెట్లు పోయి కష్టాల్లో ఉన్నటువంటి మన ఆస్ట్రేలియాని అయితే సగానికి పైగా కట్టడి చేయాలని అవసరం కూడా వచ్చినప్పటికీ కనీసం గిల్ ఎటువంటి వ్యూహం లేకుండా తన ఆడిపించినటువంటి ఆటతీరు కూడా ఇప్పుడు ఫ్యాన్స్కు ఆందోళన చెప్తుంది ఫ్రెండ్స్. ఏదేమైనా కూడా నేను ఈరోజు మ్యాచ్ కావచ్చు, అదేవిధంగా మొన్నటి మ్యాచ్ కావచ్చు, ఎల్లుండి జరిగే మ్యాచ్ కావచ్చు, టీమిండియా మంచి వ్యూహాలతో ముందుకు పోవాలని చెప్పి కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకంటే వ్యూహం లేనిదే టీమిండియా విజయం సాధించదు. ఛాంపియన్ టీం అయినటువంటి మన టీమిండియా ఈ విధంగా ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ యొక్క సిరీస్ను ఇంతకుముందు ధోని అదేవిధంగా విరాట్ కోహ్లీ అప్పచెప్పారు. ఇద్దరు ఘనత తర్వాత మన గిల్కే చెక్కిందని చెప్పి చెప్తున్నారు. ఇంతవరకు ఆస్ట్రేలియా గడ్డ ఏమైనా రోహిత్ శర్మ కెప్టెన్ చేస్తే ఓటమి అని చెప్పి చెప్తున్నారు.